హలో దీపక్ సిల్వర్స్ ఎంపోరియంట్ అండి. ఎవరైతే మంచి యాంటిక్ దియాస్తో మీ ముందుకైతే వచ్చేసాము. యాంటిక్ అనగానే మనం ప్రతి ఒక్కరు ఏమనుకుంటామంటే బ్లాక్ వస్తుందని చెప్పేసి అన్న థాట్లో ఉంటాం కదా. సో ఇదైతే కనుక రీసెంట్ గా చేయించామండి. సేమ్ అదే ఐటమ్ కి గోల్డ్ కోటింగ్ అంటే గంగా జమున కోటింగ్ వస్తే ఎలా ఉంటుందో చూద్దామన్న కాన్సెప్ట్ అయితే ఈ ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చాము. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం ఫుల్ గోల్డ్ కోటింగ్ కూడా రాదు. సేమ్ అదే వర్క్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది. మొత్తం ప్యూరిటీ అయితే 92.5. సిల్వర్ కి యాంటిక్ సిల్వర్ కి ఎలా మెయింటైన్ చేస్తామో అదే విధంగా దీనికి కూడా మెయింటైన్ చేస్తాము. బట్ ఫినిషింగ్ అంటే గోల్డ్ కోటింగ్ వస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ లో అయితే ఈ ఐటమ్ మీ ముందుకు అయితే తీసుకొచ్చాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ ఏదైతే ఉందో మల్టీపర్పస్ కింద యూజ్ చేయొచ్చండి. అంటే పైన ఈ పార్ట్ అయితే వచ్చేస్తుంది, ఇక్కడ పార్ట్ ఓపెన్ అవుతుందండి. సో ఈ పైన మనం ఏదైతే రిమూవ్ చేసామో అదే ఐటమ్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసిన ఐటమ్ ఏదైతే ఉందో మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ చూసిన విధంగా అయితే కనుక కొద్దిగా హైట్ లెవెల్లో వస్తుంది, కొద్దిగా హైట్ ఎక్కువగా ఉంటాయి. మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో తీసేసిన తర్వాత కొద్దిగా సైజ్ చిన్నది వస్తుంది. ఇది స్టోరేజ్ పర్పస్ కూడా యూజ్ అవుతుందండి. ఈ పైన ఈ పార్ట్ కూడా ఓపెన్ అయిపోతుంది, మీకు స్టోర్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుందండి. ఈ దియాస్ కి నార్మల్ యాంటిక్ దియాస్ కి ఏమాత్రం కూడా ఫినిషింగ్ తేడా ఉండదండి. సేమ్ అదే ఫినిషింగ్ తో అదే ప్యూరిటీతో ఈ ఐటమ్ అయితే వస్తుంది. ఒక గోల్డ్ కోటింగ్ కాంబినేషన్ తో అయితే కనుక ఈ విధంగా వస్తుంది.